ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లలో బ్యాంకింగ్ షేర్లు హవా కొనసాగుతుంది ఈ వారం రోజుల నుంచి. అయితే ఒకప్పుడు ఒక వెలుగు వెలిగినటువంటి ఎస్ బ్యాంక్ మాత్రం కాస్తో కూస్తో పర్ఫార్మెన్స్ ఇచ్చే పనిలో ఉంది. ఒకప్పుడు 2015 నుంచి 18 దాకా నంబర్ 1 పొజిషన్లో ఉంది. అనుభవమే తమ తొలి ప్రాధాన్యతగా మేము మంచి నాణ్యతవంతమైన సర్వీసులు ఇస్తామంటూ వచ్చినటువంటి సందర్భాల్లో ఏం జరిగింది ఏంటో తెలియదు. కానీ ఆ తర్వాత రోజుల్లో 2018 నుంచి ఆ సంస్థ కిందికి వస్తుంది. ఎంతలా వచ్చి పడింది అని అంటే ఇప్పుడు అది 16 రూపాయల నుంచి 30 రూపాయల మధ్యలో ఊగితలాడుతోంది. అయితే ప్రస్తుతం ఇండియన్ బ్యాంకింగ్ షేర్లలో మంచి లాభాలు పొందుతున్నటువంటి సందర్భం ఇది. అయితే ప్రైవేట్ రంగ సంస్థలు అయినటువంటి కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్, ఇటువంటి కెనరా బ్యాంక్, ఇటువంటి సంస్థలు కూడా మంచి లాభాలను ఆశిస్తున్నటువంటి సందర్భం, మంచి పర్ఫార్మెన్స్ను చూపిస్తున్నటువంటి సందర్భం. అటువంటి సందర్భంలో ఎస్ బ్యాంక్ కూడా తన పనితీరు మెరుగుపరుచుకొని మళ్ళీ గుడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఇప్పుడు వచ్చింది. ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని కలిగించి నెంబర్ 1 పొజిషన్లోకి వచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. కాకపోతే అది ఎంతవరకు అవుతుంది అన్నది చూడాల్సింది ఉంది. ప్రస్తుతానికి ఎస్ బ్యాంకుతో పాటు గవర్నమెంట్ సెక్టార్ బ్యాంకులు కూడా కొన్ని ఉన్నాయి. అందులో చెప్పుకోదగ్గటువంటి నెంబర్ 1 పొజిషన్లో ఎస్బీఐ బ్యాంక్ బ్యాంకింగ్ సెక్టార్లోనే 45+ పర్ షేర్ వరకు మార్కెట్ షేర్ కలిగినటువంటి సంస్థ ఇది. ప్రభుత్వ రంగ సంస్థ. అందులో ఈ సంస్థకి ఇన్వెస్టర్లు అధికంగా వస్తున్నటువంటి సందర్భం. సెకండ్ చెప్పుకోదగ్గ ఆ స్థాయి ప్రాధాన్యత కలిగినటువంటి మరో సంస్థలు ప్రైవేట్ రంగంలో అయితే 2 కనిపిస్తాయి. ఒకటి కోటక్ బ్యాంక్, రెండవది హెచ్డిఎఫ్సి, ఆ తర్వాత చెప్పుకోవలసింది ఐసిఐసిఐ బ్యాంక్. ఇవి ప్రధాన నెంబర్ 1 పొజిషన్లో ఉంటాయి. అయితే కెనరా బ్యాంక్ ఆ తర్వాత పొజిషన్లో ఉంటుంది. అంటే ఇట్లా పెట్టుబడి విధానంలో కూడా ఇది ఈ స్థాయిలోనే ఉంది. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఏది ఏ పర్ఫార్మెన్స్ ఏ లెవెల్లో ఉందని. అట్లా బ్యాంకింగ్ రంగంలో నెంబర్ 1 పొజిషన్లోకి వచ్చేసరికి ఇవి ఈ రకంగా ఉంటాయి. ప్రస్తుతం ఈ వారం రోజుల పాటు ఇలాగే కొనసాగి తీరాలి. బ్యాంకింగ్ షేర్లో నెంబర్ 1 పొజిషన్లోకి వస్తే ఆ తర్వాత వచ్చేది ఫార్మా రంగం అవుతుంది. మార్కెట్ అంచనాలు వేస్తున్నటువంటి నిపుణులు చెప్తున్నటువంటి మాట ఇది. చూడాలి మరి రేపటి రోజున ఎటువంటి పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటాయి. అయితే మరో 2 వారాల్లోగా ఎస్బీఐ సంబంధించినటువంటి Q4 రిజల్ట్స్ ఉన్నాయి. ఐసిఐసిఐ బ్యాంక్ కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అదేవిధంగా వీటికి సంబంధించినవి కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. తద్వారా మరింత మార్కెట్ ఊపొచ్చేటువంటి అవకాశం ఉందని భావిస్తున్న మార్కెట్ వర్గాలు. అయితే చూడాలి మరి.